సూర్య నమస్కారాలు సాధన చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు నేను మీకు చెప్పానంటే అసలు మైండ్ బ్లోయింగ్. అవునా, నిజమా, చెప్పండి అనేసి ఇంకెందుకు ఆలస్యం. సూర్య నమస్కారాలు చేయడం వల్ల వెయిట్ లాస్ చాలా బాగా అవుతారు. బాడీ అంతా కూడా స్ట్రాంగ్గా శక్తివంతంగా తయారవుతుంది. మీ ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ డిజార్డర్స్ ఏమున్నా కానీ తగ్గిపోతాయి. స్త్రీలలో వచ్చేటువంటి పీసీఓసి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలన్నీ కూడా పారిపోతాయి అన్నమాట. అలానే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. బాడీ టోన్ అవుతుంది, స్కిన్ టోన్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇలా చెప్పాలంటే మెనీ మోర్. సో ఇలాంటి సూర్య నమస్కారాలని ఎలా సాధన చేయాలి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. అలానే ఈ సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదు? హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, బాగా నీ ఇంజురీస్, మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ సాధన చేయకూడదు. ఇది బిగినర్స్కి స్టార్ట్ చేయండి ఇలాగా. ఒకవేళ మాడిఫైడ్ ప్యాటర్న్ కావాలంటే నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి మ్యాట్ మీదకి నాతో పాటు. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. సమస్థితి, చక్క విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. నిదానంగా 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా శ్వాసను తీసుకొని శ్వాసని విడిచిపెట్టండి. రిలాక్స్. ఇప్పుడు ప్రణామాసన స్థితికి వచ్చేసి చక్కగా కళ్ళు మూసుకొని ఆ ఉదయిస్తున్నటువంటి సూర్య భగవాను మీ ఐబ్రో సెంటర్లో దర్శించడానికి ప్రయత్నించండి. సూర్య భగవాను దర్శించిన వెంటనే ఆ సూర్య భగవాను యొక్క నునువెచ్చని లేత కిరణాలు మీ యొక్క శరీరాన్ని స్పృశిస్తున్నట్టు భావన చేస్తూ సూర్య నమస్కార సాధనకు కావాల్సినటువంటి శక్తిని సూర్య భగవాను యొక్క పాదపద్మముల నుంచి స్వీకరిస్తున్నట్టు భావన చేయండి. జస్ట్ రిలాక్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. 1 ప్రణామాసన, 2 హస్త ఉత్తానాసన శ్వాస తీసుకుంటూ, 3 శ్వాస విడిచిపెడుతూ పాదహస్తాసనం. హ్యాండ్స్ 2 పాదములకు పక్కనే ఉండవాళ్ళు ఎంత బెండ్ చేయగలిగితే అంత బెండ్ చేయండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, లిజన్ ఇవ్వబోడి. ఇప్పుడు నిదానంగా కుడి పాదాన్ని వెనక్కి తీసుకువెళ్ళండి. అశ్వ సంచలన ఆసన. ఇక్కడ పోచరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. అశ్వ సంచలన ఆసన. లుక్ ఎట్ యువర్ ఐబ్రో సెంటర్. ఓకే. ఇప్పుడు ఎడమ పాదాన్ని కూడా తీసుకెళ్ళి వెనక కుడి పాదం దగ్గర ఉంచండి. దండాసన. బాడీ ఒక స్టిక్ లాగా స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ నీస్ గ్రౌండ్ మ్యాట్ని టచ్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి. మెయింటైన్ ద స్మైల్ ఆన్ ద ఫేస్. అలా ముందుకు చిరుమంద హాసంతో చూస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు నిదానంగా మోకాళ్ళని డౌన్ చేసి శశాంకాసన లేదా బాలాసన స్థితిలో ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవుతూ నిదానంగా శ్వాస విడిచిపెడుతూ అష్టాంగ నమస్కార. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజంగాసన, కోబ్రా పోజ్. ఫీల్ అయినంత స్ట్రెచ్ చేయొచ్చు. మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత స్ట్రెచ్ చేయండి. ఇక్కడ పోచర్ పడగ విప్పిన పాము వలె ఉంటుంది. భుజంగాసన. నిదానంగా శ్వాసని విడిచిపెడుతూ పర్వతాసన, అధోముఖ శ్వానాసన లేదా పర్వతాసన. వీలైనంత బెండ్ చేయండి. ఇప్పుడు నిదానంగా కుడి పాదాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి 2 చేతుల మధ్యలో ఉంచాలి. అశ్వ సంచలనాసన. రైట్ లెగ్. ఇందాక లెఫ్ట్ లెగ్ చేస్తాము, ఇప్పుడు రైట్ లెగ్ చేస్తున్నాము. నిదానంగా ఎడమ పాదాన్ని కూడా తీసుకొచ్చి 2 చేతుల మధ్యలో కుడి పాదం పక్కన ఉంచాము. పాదహస్తాసనం. డౌన్ డౌన్ డౌన్. వీలైనంత డౌన్ చేయండి. ఈ స్థితిలో ఒక 3 సెకండ్ల కాలం పాటు ఉండండి. 1 2 3. మళ్ళీ నిదానంగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులు పైకి స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. వీలైనంత స్ట్రెచ్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ నమస్కార స్థితి. ఈ విధంగా చేయడాన్ని 1 రౌండ్ అంటాము. ఇలాగా 12 రౌండ్స్ చేయొచ్చు. స్టార్టింగ్ కాబట్టి 6 రౌండ్స్ చేసుకోండి. తర్వాత 12, 24 అలా గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందాక వివరించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా వస్తాయి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.